వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పురపాలక కమిషనర్ ఎం కృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వెజిటేబుల్ మార్కెట్ ప్రాంగణంలో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం చేపట్టి పరిసరాలను పూర్తిగా శుభ్రం చేశారు. వ్యాపారులు, వినియోగదారులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త బుట్టల్లోనే వేయాలని అవగాహన కల్పించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రదేశాల్లో కూడా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, మేప్మా, వార్డు సచివాలయాల శానిటేషన్ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతను తన బాధ్యతగా భావించి స్వచ్ఛమైన బద్వేల్ నిర్మాణానికి సహకరించాలని కమిషనర్ ఎం కృష్ణ పిలుపునిచ్చారు. జారీ చేసినారు. ఇది దాదాపు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉండే కార్యక్రమము. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామము, ప్రతి పట్టణము లేదా పట్టణంలో ఉన్నటువంటి వాటిని కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణము అందించాలి అనే ఉద్దేశంతో గాంధీ గారు ఏదైతే కలలు కన్నారో పరిశుభ్రత గ్రామ స్వరాజ్యం అనేది పరిశుభ్రత పైన ఆధారపడిన ఉద్దేశం దానిని తీసుకుని ప్రతి ఊళ్ళోనూ ప్రతి పట్టణంలో కూడా పరిశుభ్రంగా వాతావరణం అందరినీ ఫార్వర్డ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంగా నిర్మించాలనే ఈరోజు ప్రతి నెల కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని పోయే నెల వచ్చేసి బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లు, స్కూల్ ప్రొఫెషన్లు ఇలాంటి ప్రాంతాలలో పరిశుభ్రమైన వాతావరణం అంటే చెత్త సేకరణ అటువంటి వాతావరణం జరిగింది. ఈసారి మల్టీపర్పస్ జనరేటర్స్ అంటే 100 కిలోల పైబడి ప్రతి రాబోయేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి చేయటం చెప్పారు. కాబట్టి ఈరోజు మనకు ప్రధానంగా మన బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి డైరీ మార్కెట్లో ఆ కార్యక్రమాన్ని జరిగింది. దీంట్లో పట్టణ ప్రజలు, ప్రతిష్టంగా మహిళలు, అధికారులు, శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా దీంట్లో స్వచ్ఛంగా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా నాది ఏదో అధికారులు చేస్తారనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు పట్టణంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా దీనిపైన అవగాహన ఉంటుంది. మన వాతావరణాన్ని, మన ఇంటి ఉన్నటువంటి వాతావరణాన్ని శుభ్రమే కాకుండా మన వార్డుని, మన వీధిని, అలాగే మన గ్రామాన్ని లేదా మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సంతృప్తిగా కావాలని, అందరికీ కూడా బాధ్యత ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మనకి ఇంకా చాలా జరిగే ప్రయత్నాలు ఉన్నాయి. తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. కాబట్టి ప్రతి 3వ శనివారం ప్రతి నెల ఈ కార్యక్రమం ప్రజలందరూ పాల్గొంటూ ఇది ఇట్లా కొనసాగించాలని ఆ కార్యక్రమంలో పొరపాటు రద్దయినా కూడా లేదా కార్యక్రమాన్ని మార్చినా కూడా పరిశుభ్రమైన వాతావరణం అందించడంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు తోడ్పడుతూ అధికారులకు కూడా సహాయం కోరుకుంటూ ఈ అవకాశం కూడా జనాలు కృష్ణ థ్యాంక్ యూ.